స్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ మనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. సాయంత్రానికి ప్రభుత్వం టేబుల్ మీదకి రావాల్సిందే. అంటే ప్రభుత్వానికి తెలియడం లేదా, లేకపోతే తెలిసేసరికి లేట్ అవుతుందా, చూసి చూడనట్లు ప్రభుత్వం ఉంటుందా? సార్ కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ కరెక్ట్. ఆలస్యంగా అందట్లేదు, ఫెయిల్యూర్ లేదు. ప్రభుత్వం చూసి చూడనట్లు వెళ్ళిపోతాం. చెప్తున్నా, ఈరోజు నకిలీ మద్యం ఒకటి వచ్చింది బయట, మా ఊర్లోనే, మా నియోజకవర్గం అన్నమయ్య డిస్టిక్ బి కొత్తకోట పక్కనే మొలకల్చి తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీ. నాకు జస్ట్ అంతే, అక్కడే ఉంటాం. నాకు తెలిసి ఈ దందా సంవత్సరం పై నుంచి జరుగుతుంది. నేను ఎన్నోసార్లు పెద్దవాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేశాను, చెప్పాను కూడా. ఏదో ఒక రోజు ఇది అమాయకుల ప్రాణాలు తీస్తుంది. మీరు ఒక చూపు చూడండి, పట్టించుకోండి. ఆడ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్దిరెడ్డి హవా నడుస్తుంది అక్కడ. పోలీస్ అధికారులు ఆయన మాట వింటున్నారు, రెవెన్యూ అధికారులు ఆయన మాట వింటున్నారు, అందరూ ఆయన మాట వింటున్నారు. ఆయనకు కావాల్సిన పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎప్పుడైనా కల్తీ మద్యం వికటించి అమాయకుల ప్రాణాలు పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో నేను చెప్పడం కూడా జరిగింది. ఎవరు పట్టించుకోలేదు. కానీ మన అదృష్టం అనుకొని వదిలేయాలి వాటికి. కానీ ఎమ్మెల్యేల యొక్క పనితీరు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 190 మంది ఓడిపోతారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా, ఇలా పనితీరు పైన రెఫరెండం పెట్టినా, సీక్రెట్గా సర్వే చేసుకున్నా 190 మంది ఎమ్మెల్యేలు అట్టర్ ప్లాప్. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా వీళ్ళని కాదు కదా సార్, రేపు పెట్టేది మారచ్చు కదా. వాళ్ళదే అంటున్నారు, మేము ఒక 50 కోట్లు పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యే అయ్యాం, ఒక 100 కోట్లు సంపాదించుకుంటాం, వెళ్ళిపోతాం. రేపు మళ్ళీ 2029లో మాకు టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఏంటి? అంత వ్యాపారమే, వ్యాపారం అయిపోయింది. ఈరోజు మార్కెట్లోకి ఒక ఫోన్ వచ్చింది, క్రేజ్గా కొనుక్కుంటాం, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకో అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. ఆ విధంగా పొలిటీషియన్స్ కూడా వాళ్ళ ఈ విధంగా పార్టీలు మార్చివేస్తే సేవ అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఇంకా ప్రజాసేవకులు ఎవరుంటారు? పార్టీలు కూడా కన్స్టాంట్గా నాయకత్వాన్ని, లీడర్షిప్ను నిలబెట్టాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ కుటుంబ చరిత్ర ఏంటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పనితీరు ఏంటి, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా, ప్రజలకు మేలు చేస్తారా, ప్రజలకు కీడు చేస్తారా అన్నదాన్ని ఎగ్జామిన్ చేసి ఒక మంచి నాయకత్వాన్ని అక్కడ నిలబెట్టాలి. లాస్ట్ మూమెంట్లో సంచుల నిండా డబ్బులు పెట్టుకొని సూట్ కేసులు ఎత్తుకొచ్చేసి మాకు టికెట్ ఇవ్వండి అంటే టికెట్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో పార్టీలు ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుంది? సేవ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా కంటికి కనపడరు. వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటారు. దే ఆర్ జస్ట్ ఓన్లీ సెల్ఫిష్ పర్సన్స్. ఒకటే మాట అండి, మనము 10 కోట్లు పెట్టి ఒక వ్యాపారం మొదలెట్టామంటే సంవత్సరంలో అది 20 కోట్లు కావాలని ఆశపడతాం. అది మానవుడి నైజం. ఈరోజు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిచిన వాడు 100 కోట్ల కోసం ప్రయత్నం చేస్తాడే కానీ తను న్యాయబద్ధంగా పని చేయాలని అనుకోడు కదా. కానీ ఇదే ప్రశ్న ఎమ్మెల్యేలు వేస్తే ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తారంటే, మేము ఓట్లకి డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయటానికి రాని ప్రజలు ఉన్నారు, మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మేము సంపాదించుకోవాలి కదా అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. దేన్ని మనం కరెక్ట్ అనుకోవాలి? ఈరోజు ప్రజలు మీరు అనుకున్నంత తెలివైన వాళ్ళు కాదు, మీరు అనుకున్నంత అమాయకులు కాదు, రెండూ ఉన్నాయి. మేము డబ్బులు ఇస్తేనే ఓట్లు వేయడానికి వస్తారు, ఆ డబ్బులు మేము ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాము అని చెప్పడానికి మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా. నువ్వు ఎంత లోఫరు డాఫరు అయితే డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటావు? నువ్వు ప్రజలు మెచ్చి నిన్ను ఎన్నుకున్నారా? ఏ విధంగా నువ్వు ఎలక్ట్ అయ్యావని ఇప్పుడు భావించుకోవాలి మేము? ప్రజల మన్నన నీకుందా? నీకు ప్రజల మెజారిటీ నీకుందా? అటువంటిప్పుడు మనం ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు 11 రెడ్డి అనాలి?
ఎందుకు అనాలి ఆయన్ను? ప్రజలు ఆయన తిరస్కరించారని ఎందుకు అనాలి? అంటే నువ్వు 2000 ఇస్తే ఆయన 1000 ఇచ్చాడనా, లేకపోతే నువ్వు 10,000 ఇచ్చాడు ఆయన 5,000 ఇచ్చాడనా? ఆ కాన్సెప్ట్ ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడని మంచివాడని నిన్ను ఎన్నుకున్నావు. నువ్వు నేను డబ్బులు ఇచ్చాను అని ఆ భావన ఏదైతే ఉందో అది రాజకీయ నాయకుల్లో ఉండకూడదు. అసలు డే 1 నుంచే ఉంది సార్ అది. అంటే కూటమి పాలన కాదు, లేకపోతే ఇంకో పాలన కాదు. ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఫస్ట్ వాళ్ళు రాగానే అడుగుతుంది ఏంటంటే నియోజకవర్గంలో మనకి నిధులు వచ్చే ఈ వ్యవహారాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవే వెతుకుతున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నా నియోజకవర్గంలో మంచినీటి సరఫరా లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, రైతులకు కట్టుకాలువలు సక్రమంగా లేనటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయి, సరైనటువంటి ఎరువులు రైతుకు అందించడానికి నేను ఏం చేయాలి, పాఠశాలలు ఎక్కడున్నాయి, పాఠశాల భవనాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్టాఫ్ ఉందా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, ఏ గ్రామానికి ఎంత టైం పడుతుంది, ఆ రోడ్లు ఎలా బాగు చేయాలి, ఇవి ఆలోచించేవాడే అస్సలు సిస్సలైన ప్రజానాయకుడు. అవన్నీ గాలి కుదిలేసి ఏ దాంట్లో ఏ కమిషన్ ఎంత వస్తుంది, ఎక్కడ మనము అడ్డుపుల్ల వేస్తే మనకు ఎంత లాభం ఉంటుంది అని ఆలోచించడం మొదలెట్టి ఈరోజు మనకేంటి రియల్ ఎస్టేట్ మీద పడ్డంతగా ఏ ఎమ్మెల్యే ఇంక దాని మీద పడట్లే. రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూములు పక్కన ఒక సెటిల్మెంట్ ల్యాండ్, ఒక 1 ఏకర్ సెటిల్మెంట్ ల్యాండ్ ఉంటే ఓ 10 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా. ఆ 1 ఏకర్ సెటిల్మెంట్ చూపించి లేఅవుట్ తయారు చేసి అంతా కలిపేసుకొని ప్లాట్లు వేసి అమాయకులకు అమ్మేస్తున్నారు. దాని వెనకాల ఎవరున్నారు? ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో ఉంటున్నారు. తర్వాత ఏమవుతుంది? కొనుక్కున్న వాళ్లకు ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలకు కానీ ఈ ల్యాండ్లో ఈ విధమైనటువంటి తప్పులు ఉన్నాయని తెలియదు. ఎమ్మెల్యే గారు అమ్ముతున్నారు కదా, ఎమ్మెల్యే గారు అనుచరులు వచ్చి వ్యాపారం చేస్తున్నారు, కొంటున్నారు ప్రజలు. ఎమ్మెల్యే గారు తప్పు చేస్తారని ఎవరు అనుకుంటారు? అంతా ప్రభుత్వ అధికారులంతా ఎమ్మెల్యేకి అనుకూలంగానే లేఅవుట్ ప్లాన్ అప్రూవల్ చేస్తాడు, సైట్ ప్లాన్ అప్రూవల్ చేస్తాడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తాడు, అన్నీ పక్కాగా గవర్నమెంట్ రికార్డులన్నీ కరెక్ట్గా చూపిస్తారు. అమాయకులు కొంటారు. ఆ ఎమ్మెల్యేకి ఏం కావాలి? కావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తర్వాత తను ఎమ్మెల్యేగా ఉంటాడో ఉండడో ఎవరికి కావాలి? అటువంటి కేసులు ప్రతి నియోజకవర్గంలోనూ చూస్తున్నాను ఇప్పుడు నేను. ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ మనసులో లేట్ వచ్చారంటే కొన్నాము, ఇప్పుడు తీరా చూస్తే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని, గవర్నమెంట్ ల్యాండ్ అని, అసైన్మెంట్ ల్యాండ్ అని, చెరువు పొరంబోక్ అని, చెరువు బూడ్ చేశారని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేసారని. ఎలా జరిగాయేమంటే ఒక చిన్న బిట్ ఉంటుంది, ఆ బిట్టును ఆధారం చేసుకొని ఇంత కథ అల్లేస్తున్నారు. దీనికి ఎవరు సహకారం అందిస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఎందుకు సహకారం అందిస్తున్నారు ఎమ్మెల్యేకి? వీళ్ళ ట్రాన్స్ఫర్ల కోసము, వీళ్ళకి కావాల్సిన దగ్గర పోస్టింగ్ కోసము, వీళ్ళు లంచాలు తింటే అడగకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ అవినీతి చేస్తున్నాడు అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే చూస్తూ ఊరుకుంటాడా? చెప్తాం కదా ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అయ్యా మాకు పట్టాదారు పాస్బుక్ కోసం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంటే 50,000 లక్ష అడుగుతున్నాడండి మేము అక్కడంటే, వెంటనే ఎమ్మెల్యే గారు ఏంటి సంగతి అని అడుగుతాడు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఎమ్మెల్యే పని ఎంఆర్ఓ చేస్తున్నాడు, ఎంఆర్ఓ కావాల్సింది ఎమ్మెల్యే చూసుకుంటున్నాడు.